దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక 2 kgs బోన్లెస్ మటన్ తీసుకోవాలి. నీట్గా వాష్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లో మటన్ మొత్తం యాడ్ చేయాలి. బోన్లెస్ మటన్ తీసుకుంటేనే చట్నీ అనేది బాగుంటుంది, అందుకే బోన్లెస్ మటన్ మాత్రమే తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మొత్తం యాడ్ చేశాక ఒక 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేయాలి. అలా యాడ్ చేశాక కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 8 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత కాస్త చల్లారిన తర్వాత 8 విజిల్స్ వచ్చిన తర్వాత ఉడికిందో లేదో చూసుకోవాలి. అలా ఉడికిన తర్వాత మొత్తం తీసి పక్కన పెట్టేయాలి. అలా పెట్టేసిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి లేకపోతే కంచూర్ పెట్టేసి ఒక 1 kg పల్లి నూనె యాడ్ చేసుకోవాలి. పల్లి నూనె యాడ్ చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది, అందుకే పల్లి నూనెనే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక ఉడకపెట్టిన ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు అలానే గోలనివ్వాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు గోలనివ్వాలి. కాస్త గోలిన తర్వాత ఒక 250 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. అలా తీసుకొని మొత్తం యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేయాలండి. చూసారు కదండి, ఈ కలర్లో కాలిన తర్వాత ఒక 2 స్పూన్స్ పసుపు యాడ్ చేయాలి. 1 కప్ సాల్ట్ యాడ్ చేయాలి. 2 కప్స్ కారం కూడా యాడ్ చేయాలండి. ఏ కప్తో అయితే సాల్ట్ తీసుకుంటున్నామో ఆ కప్తోనే కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 కప్ గరం మసాలా పౌడర్ యాడ్ చేయాలి. మొత్తం మిక్స్ చేసిన పౌడర్ యాడ్ చేయాలి. దాల్చిన చెక్క, షాజీరా, లవంగం, ఇలాచి ఇలా మొత్తం మిక్స్ చేసి ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మొత్తం మిక్స్ చేసింది యాడ్ చేయాలి. ఒక 1/2 కప్. ఆ తర్వాత ఒక 1 స్పూన్ మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేయాలండి. అలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 1 అవర్ పాటు చల్లారనివ్వాలి. అలా చల్లారిన తర్వాత ఒక 6 లెమన్స్ తీసుకోవాలి. లెమన్ కట్ చేసి ఆ జ్యూస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. 2 kgs మటన్ కాబట్టి 6 లెమన్స్ తీసుకోవాలి. ఆ జ్యూస్ మొత్తం యాడ్ చేసి చల్లారిన తర్వాతనే యాడ్ చేయాలి. అలా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేయాలండి. ఈజీ ప్రాసెస్, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు కనుక ఈ ప్రాసెస్లో మటన్ పికిల్ నచ్చినట్లయితే ట్రై చేయండి ఒకసారి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.